సో ఇప్పుడు మనం ట్రిమ్ ఎడిట్ మోడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ టూల్ మీరు ఎడిట్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ కట్ చేసేసాను, కానీ నాకు ఇంకా రైట్ సైడ్ లో ఉన్న క్లిప్ కావాలి. సో నేనేం చేస్తాను, జనరల్ గా ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చి నేను ఈ క్లిప్ ని డ్రాగ్ చేస్తాను. ఇట్లా డ్రాగ్ చేసి సరే నాకు ఇక్కడ నుంచే కావాలి, అగైన్ మళ్ళీ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ వరకు తెచ్చుకుంటాను, లేదా లెఫ్ట్ సైడ్ మొత్తం నేను కట్ చేసేస్తాను. ఇలా దీనికంతా ఇక్కడ 2-3 స్టెప్స్ చేసే బదులు ఒక షార్ట్ కట్ యూజ్ చేసి ఆ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్లిప్ ని కట్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ కొంచెం కట్ చేస్తాను, రైట్ సైడ్ కొంచెం కట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి మిగిలింది ఈ క్లిప్ మాత్రమే. సో ఇప్పుడు ట్రిమ్ ఎడిట్ మోడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు ఇది చూడొచ్చు, ఇక్కడ సెలెక్ట్ కీ పక్కన ట్రిమ్ ఎడిట్ మోడ్ అని వస్తుంది, ఆర్ షార్ట్ కట్ టీ. సో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను కొంచెం. సో ఇప్పుడు చూడండి, మనం అలా కొంచెం పక్కకు జరుపుకుందాం క్లిప్. సో టీ ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మన క్లిప్ మీదకి వస్తే మన కర్సర్ ఐకాన్ అనేది చేంజ్ అవుతుంది. చూడొచ్చు, మనం ఈ ఏరియాలోకి వస్తే మనకు ఒక ఐకాన్ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటే ఒక ఐకాన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఐకాన్ వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు చూడొచ్చు రైట్ క్లిప్ కి ఎండ్ బోర్డర్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో బోర్డర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం క్లిక్ చేసి డ్రాగ్ కనుక చేస్తే, నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మనకి క్లిప్లో ఉన్న మనం కట్ చేసిన రైట్ సైడ్ బిట్ అనేది మనకి కనిపిస్తుంది, మన క్లిప్లోకి ఎంటర్ అవుతుంది. చూడొచ్చు మన పైన విండోలో కూడా లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ ఫ్రేము, రైట్ సైడ్ది ఎండ్ ఫ్రేము మనకి ఈ టోటల్ వీడియోలో ఇప్పుడు మనకి ఉన్న వీడియో క్లిప్లో చూడొచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడతో వీడియో క్లిప్ ఎండ్ అయిపోతుంది చూడండి, లాస్ట్లో మీకు తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి జరుపుతుంటే మన క్లిప్ స్టార్టింగ్ వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్కి జరుపుతుంటే చూడండి, ఇప్పుడు మన క్లిప్ స్టార్టింగ్ ఇది. సో ఇది స్టార్టింగ్ క్లిప్ మన వీడియోకి. సో చూడొచ్చు, ఇలా మీరు వీడియోని కట్ చేసి జరుపుకోకుండా టీ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లిప్ మొత్తం వస్తుంది. మీ క్లిప్లో ఏ పార్ట్ అయితే మీకు టైం లైన్లో కావాలనుకుంటున్నారో ఆ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.